వెల్కమ్ టు హంగ్రీ పర్స్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి. దయచేసి వీడియో మొత్తాన్ని చూడండి. వీడియో మొత్తాన్ని మీరు చూసినట్టయితే నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దానివల్ల వ్యూస్ వస్తాయి. రెండోది ఏంటంటే వాచ్ అవర్ పెరుగుతుంది. మన ఛానల్ కొంత హెల్ప్ అవుతుందండి. మెయిన్ వీడియోస్ చూసే మనకి ఇంపార్టెంట్, షార్ట్స్ దాన్ని కాదు, వీడియోస్ది ఇంపార్టెంట్. దయచేసి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనంటే మూగజీవాలకి సపోర్ట్ చేసే ఛానల్ చాలా తక్కువ. అంటే బయట చాలామంది మూగజీవాలకి ఫుడ్ పెడుతూ ఉండొచ్చు, కానీ ఎంత మనం చేస్తాం అనేది కాదు, కానీ సమాజానికి కూడా తెలియాలండి. ఎందుకనంటే మన వల్ల ఇంకొకరు ప్రేరేపణ పొంది వాళ్ళు కూడా ఫుడ్ పెట్టారు. నాకు చాలామంది చెప్పారు, 100 మంది వరకు చెప్పుంటారు ఇప్పటికి. మిమ్మల్ని చూసి మేము కూడా స్టార్ట్ చేసామండి. ఆ విధమైనది మనకు కావాలంటే మన ఛానల్ మంచి హైప్లో ఉండాలి. మన ఛానల్ మంచి రన్నింగ్లో ఉండాలి. మన ఛానల్కి మంచి వ్యూస్ వస్తే, ఛానల్ బాగా ప్రమోట్ అయితే, మన వల్ల 10 మంది ప్రేరేపణ పొంది డాగ్స్కి ఫుడ్ పెడితే అట్ ద లాస్ట్గా లబ్ధి పొందేది డాగ్సే. మూగజీవాలు లబ్ధి పొందుతాయి. వాటి కోసమే సపోర్ట్ చేయమంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. వీడియో చూసిన మొత్తం అందరూ కూడా కంప్లీట్ వీడియో చూడండి. వీడియోని షేర్ చేయండి. ఒక విషయం నేను చెప్తానండి, ఎండల్లో వెళ్తున్నాను, విపరీతం ఎండలు ఉన్నాయి చాలా. ఎందుకనంటే ఈ ఎండల్లో మనకి తిరిగి వాటికి ఫుడ్ పెట్టడానికి ఇబ్బందిగా ఉందంటే ఫుడ్ సంపాదించుకోవడానికి ఎంత కష్టం చెప్పండి. నేను షాపులో కొని లేదా అక్కడ కొని పట్టుకొని వెళ్ళడమే కష్టమైతే వాటికి ఎవరిస్తారు? ఎక్కడైనా కొనుక్కోగలవా డబ్బులు పెట్టి? వాటి వల్ల ఏమవుతుంది చెప్పండి? చాలా ఇబ్బందిగా ఉంది. వేసవికాలంలో నార్మల్గా ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం, ఎందుకంటే ఆకలికి. అలాంటిది వాటికి ఫుడ్ లేక చెప్తే నమ్మరు. కంటైనర్ల కింద ఫుట్పాత్లు ఉంటాయి కదా, ఫుట్పాత్లు ఆ పక్కన చెట్లు ఉంటే చెట్ల కింద టన్నెల్స్లోనే. ఇంకొక విషయం చెప్పాలి మీకు, బురదల్లో కూర్చుని పోతున్నాయండి. ఎందుకంటే డాగ్స్కి ఈ స్వేద రంధ్రాలు ఉండవు, అంటే చెమటకి వెళ్ళే రంధ్రాలు ఉండవు స్కిన్ మీద. వాటి బాడీ నుంచి వేడి బయటికి వెళ్ళాలంటే అయితే నాలుక ద్వారా, లేదంటే వాటి కాలు కింద ఉన్న పాస్ వల్ల బయటికి వెళ్తాయి. అవి తట్టుకోలేక, ఒంటి మీద వేడి తట్టుకోలేక వెళ్ళి బురదల్లో కూర్చుని పోతున్నాయండి. ఈ బురదల్లో కూర్చుని పోయి నార్మల్గా చాలా దగ్గర ఎలాగుంటుందంటే షాప్స్ ఉంటాయి కదా, షాప్స్ దగ్గర అలవాటై ఉంటాయి డాగ్స్. ఆ డాగ్స్ ఏమవుతున్నాయంటే ఎప్పుడు అక్కడ ఉంటాయి. ఎవరు వాండరు, కొంతమంది మంచోళ్ళు అయితే ఏమండరు, కూర్చోబెడతారు. అవి ఎలా కూర్చుంటాయి. ఈ వేడి చేస్తున్నాయి, ఈ చెమటకి వేడికి తట్టుకోలేక, లోపల వేడికి తట్టుకోలేక వెళ్ళిపోయి బురదల్లో కూర్చొని శరీరాన్ని చల్లబరుచుకుందాం అనే ఆలోచనతో వెళ్ళిపోయి ఉంటాయి. అవి మళ్ళీ వచ్చేసేటప్పుడు ఫుల్ బురదతో ఉంటున్నాయి కదా, వచ్చి ఆ షాపుల ముందు తొక్కేస్తున్నాయి అన్న కోపంతో కొంతమంది కొట్టేస్తున్నారు అట్లని. వాళ్ళకి అందరికీ మనకున్నంత జ్ఞానం లేకపోవచ్చు వీటి విషయంలో. నార్మల్ జ్ఞానం ఉండొచ్చు, వీటి విషయంలో లేకపోవచ్చు. కొట్టేస్తున్నాయి పాపము. అవి బాధపడుతున్నాయి. ఉన్నదే బాధలోనే, నిజంగా ఉన్నదే బాధల్లో అయితే కొడితే ఎలా అవుతుంది పాపం. వాటి బాధ ఎవరికి చెప్పుకోలేవు, మళ్ళీ అరుచుకొని వెళ్ళిపోతున్నాయి. వాటి ప్లేస్ని కోల్పోతున్నాయి పాపం. మెయిన్ అది ప్రాబ్లం. అవి ఎప్పుడు కూర్చునే ప్లేస్ని కోల్పోతున్నాయి ఈ జరుగుతున్న ప్రక్రియ వల్ల. అందుకే వాటర్ బౌల్స్ నేను ఆర్డర్ ఇచ్చానండి ఆల్రెడీ. పెద్ద వాటర్ అంటే కుండీలు లాంటివి, కొంచెం పెద్ద సైజ్, అంటే అవి దిగిపోయి ఇలా ఆడుకునేలాగా కూడా కొన్ని కుండీలు కొంటాను. మీరు ఎవరైనా సరే పెద్ద వాటర్ కుండీస్కి ఎవరైనా సపోర్ట్ చేస్తామంటే చేయొచ్చు. వాటి బాధను మనం కొంత తగ్గించవచ్చు. వేడి దగ్గర నుంచి ఉపశమనం వరకు హ్యాపీగా ఉంటాయి, ఉపశమనం పొందుతాయి కొంత. నిజంగా. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి. నాకే ఎండలో ఫీడింగ్ చేసి వచ్చేసరికి హెడేక్ వచ్చేస్తుంది. చాలామంది చెప్తున్నారు, బ్రదర్ ఎండలో వెళ్ళేప్పుడు జాగ్రత్త, మార్నింగ్ టైం ఫీడ్ చేయాలి. మార్నింగ్ టైం ఫీడ్ చేయాలి నాకు ఉంది, కాకపోతే నైట్ టైం ఫీడింగ్ చేసి వచ్చేసి అలిసిపోయి పడుకుని పోతాను, ఎర్లీగా లేకలేకపోతున్నాను. రెండో విషయం చూసారు ఎంత లూపులైనా వెళ్తున్నానో, ఇది చాలా లూప్, ఇది బాగా లూపు. ఇటువైపు వెళ్ళి ఫీడ్ చేయడానికి ఎవరు రారు, అయినా సరే మనం వెళ్తున్నాం. ఎందుకంటే ఎండల్లోని తట్టుకోలేక పాపం ఫుడ్ లేక పిచ్చి అయిపోయి తిరుగుతున్నాయి. ఫుడ్ మీద వదిలేయండి, వాటర్ ఉండట్లేదు మెయిన్. వాటికి మెయిన్ అదే ప్రాబ్లం. నాలుగు బయట పెట్టి లాలాజలం అలా ఇచ్చేసుకొని ఇబ్బంది పడిపోతున్నాయి. వాటిని చూసి కొంతమంది అసహ్యించుకుంటున్నారు. వాటి ప్రాబ్లం అర్థం కాదు కదా వాళ్ళకి. అందుకే దయచేసి వాటర్ బౌల్స్ ఎవరైనా సపోర్ట్ చేస్తామంటే సపోర్ట్ చేయండి. 200 వాటర్ బౌల్స్ వరకు మనకు కావాలి. మన దగ్గర ప్రజెంట్ ఒక 25 తీసుకున్నాం, అంతే. 25 తీసుకున్నాం. అవి కూడా వీడియో చేస్తాను, మీ అందరికీ దయచేసి చూడండి. విపరీతమైన ఎండ ఉంది. అయితే చాలామంది చెప్తారు మార్నింగ్ వెళ్ళి ఫీడ్ చేసిన బ్రదర్ అని. మార్నింగ్ టైం ఫీడ్ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే మార్నింగ్ 10 లోపల వెళ్తే అందరూ ఆఫీసులకి, అదేవిధంగా స్కూల్స్కి వెళ్తారు. ఇప్పుడు మనం వెళ్ళి పెట్టామంటే ఇవి తింటాయి. కొన్నిసార్లు ఏమలా అవుతుందంటే ఒక 4-5 డాగ్స్ పెట్టేటప్పుడు ఒకటి అరుచుకుంటాయి. వాటి మధ్య ఉండే అది మనకి అర్థం కాదు, అరుస్తాయి. అవి ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యి వెంటనే అవి అరుస్తున్నాయని వెంటనే రాయిసిరి కొట్టేస్తారు. ఆలోచించరు అవి ఎందుకు అరుస్తున్నాయి, అసలు ఏంటి అనేది ఎవరు ఆలోచించరు. అవి అరుస్తున్నాయి కాబట్టి అట్లా ఆపడానికి కోసం కొట్టడం ఒకటే ఆయుధం మనకి.
అంతేగాని ఆలోచించరు. మొన్న ఒకడు చెప్పాడులేండి, ఒకడు సోషల్ మీడియా ఒక ఎదవ పెట్టాడు. స్పీడ్గా వెళ్ళి ఇలా రాయల్ ఎన్ఫీల్డ్ బండితోనే ఒక కుక్కను గుద్దేసాడట. టక్మని బాల్లో ఎగిరిపోయింది గాల్లోకి, ఎగిరిపోయి పడిపోయింది. అది హీరోయిజంగా చెప్పుకుంటున్నాడు. ఆడింట్లోని ఆడి ఫ్రెండ్స్ దగ్గర అటు సమాజంలో ఎవరిని గెలవలేడండి. మూగజీవుల మీదే ఇలాంటి ప్రతాపాలన్నీ చూపిస్తుంటారు పనికిమాలిన వెధవలు. అందుకేనండి నేను ఎప్పుడు మూగజీవాల విషయం ఎందుకు ఇంత నిర్ణయం తీసుకుని ఇంత కష్టమైన వెళ్తున్నానంటే, వాటి మీద ఎన్నో అట్రాసిటీ జరుగుతున్నాయి. అవి బయటికి చెప్పుకోలేవు, ఎవరికి కేసులు పెట్టలేవు, కోర్టులకు వెళ్ళలేవు. కాబట్టి మనలాంటి వాళ్ళు వెళ్ళి వాటికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే తప్పదు ఇంకా. అవి వాటి మనుగడే కష్టంలాగా ఉంది ఇప్పుడు ప్రజెంట్కి. అందుకే మనలాంటి వాళ్ళందరూ చెయ్యి కలిపి మనం బలం పుంజుకొని వాటికి కూడా హెల్ప్ చేయాలండి. ఎందుకంటే చాలామంది నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి బ్రీడ్ డాగ్స్ని ఎంకరేజ్ చేయకండి. ఎందుకు ఎంకరేజ్ చేయొద్దు అంటానంటే, మన దగ్గరే సరిపడేంత డాగ్స్ ఉన్నాయి. అందం అనేది ఇంపార్టెంట్ కాదండి. మీకు చెప్తానేమో, బ్రీడ్ డాగ్స్కి మించిపోయినవి ఇండియా డాగ్స్. మించిపోయి ఉంటాయి అవి ఏసీ రూముల్లోని లోపల ఉండడానికేనండి. అంటే మంచివి కాదని కాదు, వాటికి మించి ఉంటాయి. మీరు అనుకున్న ప్రతిదీ చేస్తాయి. మీరు అనుకున్న ప్రతిదీ ట్రైనింగు ఈ స్ట్రీట్ డాగ్స్కి ఇప్పించగలరు. మీరు షేక్ అండ్ ఇవ్వడం అన్నీ ప్రతిదీ చేస్తాయి ఇవి. దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. అనవసరంగా బ్రీడ్ డాగ్స్ ఎక్కడో బెంగళూరు నుంచో ముంబై నుంచో అదర్ కంట్రీస్ నుంచి తెప్పించుకొని పెంచాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న డాగ్స్కి మన లైఫ్ ఇవ్వాలి. ఎవరో ఒకరు పెంచుకుంటే సరిపోద్దా, ప్రాబ్లం క్లియర్ అయిపోద్దా అనుకోకండి. మనం ఒకరు స్టార్ట్ చేస్తే అది ఇంకొకరికి పాకుడుతుంది. అలాగెళ్ళి స్ట్రీట్ డాగ్స్ పెంచే వరకు, అందరూ పెంచే వరకు వస్తుంది. నేనైతే చెప్తున్నాను, నా ఇంట్లో కూడా బ్రీడ్ డాగ్ ఉంది. కాకపోతే అది ఇంకొకరు వదిలేస్తే తెచ్చి పెంచుకున్నది. అది నేను అందరికీ చెప్పి నేను అలా పెంచుతాను అనుకోకండి. నా ఒకరు వదిలేస్తే నేను తెచ్చి పెంచుకుంటుంది. అది పెంచుకోలేక ఇచ్చేస్తే. నా దగ్గర కూడా ఒక దొరికింది ఒక దగ్గర, పురుగులు పడి దొరికితే దాన్ని తెచ్చి బాగు చేసింది. ఇప్పుడు మా ఇంట్లో ఈరోజు అది క్వీన్, అది మా ఇంట్లో. దయచేసి స్ట్రీట్ డాగ్స్ పెంచడానికి ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే వాటికి లైఫ్ ఇవ్వాలి మనం. ఎన్నో కన్స్ట్రక్షన్ సైట్లలోనే ఇబ్బంది పడిపోయి కొన్ని డాగ్స్ పిల్లలు పెట్టేసి ఉంటున్నాయి. మెయిన్ వేసవికాలంలో మనకున్న పెద్ద టాస్క్ ఇంకోటి ఏంటంటే సర్జరీలు చేయించాలి, ఏబీసీ ఆపరేషన్ చేయించాలి. చాలామంది ఏబీసీ ఆపరేషన్ చేయించాలని మెసేజ్ పెడుతున్నారు, కానీ ఒక ఏబీసీ ఆపరేషన్ చేయించాలంటే 4,000 అండి ఒక డాగ్కి. అలాగని గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారంటే అన్ని డాగ్స్ మనం ఫీడ్ చేస్తున్న 200-300 డాగ్స్కి ఎవడు చేయరు. మనం ప్రైవేట్గా చేయించుకోవాలి. ఒక డాగ్కి సర్జరీ చేయించాలంటే 4,000 అండి. 4,000 పెట్టి ఒక డాగ్ పెట్టి చేయించాలి. ఎవరైనా మెసేజ్ పెట్టేవాళ్ళు దయచేసి మీరు డొనేట్ చేసి నాకు చెప్పండి. మెసేజ్ పెట్టడం చాలా ఈజీ అండి. మీరు హెల్ప్ చేసే వాళ్ళైతే నో ప్రాబ్లం. హెల్ప్ చేయకుండా మాత్రం మెసేజ్ పెడితే మాత్రం మీరు డొనేట్ చేసి చెప్పండి. ఎందుకంటే సర్జరీ చేయాలంటే మాటలు కాదు. సర్జరీ తీసుకెళ్ళాలి. ఆఫ్టర్ సర్జరీ మెడిసిన్స్ వాడాలి. దాన్ని ఒక 4-5 డేస్, ఒక 6 డేస్, ఒక 1 వీక్ మన దగ్గర పెట్టి మళ్ళీ సేమ్ ప్లేస్లో షిఫ్ట్ చేయాలి. ఒక స్ట్రీట్ డాగ్ని ఒక దగ్గర పట్టుకొని రావాలంటే మన వల్ల కాదండి. అలవాటు లేని డాగ్ని మీరు పట్టుకొని చూడడం తెలుస్తుంది మీకు ఆ ఇష్యూ ఎలా ఉంటుందో. ఇన్ని డాగ్స్ దగ్గరికి వెళ్తున్నానంటే మామూలు విషయం కాదు. ఒక్కొక్క డాగు సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని సీరియస్ అవుతాయి. కొన్నిసార్లు ఇలా పాలు వేయడానికి వెళ్ళినప్పుడు కూడా గుర్రమని చూస్తే మన వైపు. ఇవన్నీ నేను ఎదుర్కొంటాను. ప్రతిదీ మీకు చెప్పలేను. ప్రతి ఒక్కరు ఏబీసీ ఆపరేషన్ చేయించాలంటే దానికి కొంత అమౌంట్ అవుతుంది. ఫ్రీ కాదండి, అమౌంట్ అవుతుంది. వెహికల్ ఖర్చు అవుతుంది. దాన్ని క్యాచ్ చేసే క్యాచర్స్ కావాలి. రెస్ట్ తీసుకునే ప్లేస్ కావాలి ఒకటి మెయిన్. ఆ ప్లేస్ కోసం చాలామందికి చెప్తున్నాను నేను, రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, షెల్టర్ కోసం సపోర్ట్ చేయండి అని. దయచేసి ఆల్రెడీ 5 సెంట్లు తీసుకుంటున్నామండి. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చాను. దయచేసి మీ సపోర్ట్ని అందించండి. రేపొద్దున మనకి షెల్టర్ ఉంటాయి, అక్కడ ఏబీసీ ఆపరేషన్స్ చేయించుకోవచ్చు, మనమే ఉంచవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. తగ్గిన తర్వాత మళ్ళీ దాని ప్లేస్ దాన్ని వదలొచ్చు. ఏదైనా నడుము పడిపోయినవి, దెబ్బలు తగిలిన ఉంటే వాటిని మనం తీసుకెళ్ళి ఉంచవచ్చు. చూసి ఈ డాగ్ బురదలో మునిగిపోయింది ఎండ తట్టుకోలేక. ఎంత ఎండలో ఉన్నాయి డాగ్స్కి ఉండే బాధలు మనం చెప్తే కూడా నిజంగా చూస్తే కళ్ళని నీళ్ళు వచ్చేస్తాయండి. తట్టుకోలేకపోతున్నాయి ఆకలికి కానీ నీటికి కానీ డీహైడ్రేట్ అయిపోతున్నాయి. మనము ఎన్ని తాగుతామో తెలియదు. మజ్జిగ తాగుతాం, కూల్ డ్రింక్ తాగుతాం, లస్సీ తాగుతాం. ఇంట్లోకి వచ్చి కొంతమంది గింజన్నం తినేస్తారు. టిఫిన్ చేస్తే వేడైపోద్దని రకరకాలు చేస్తారు. ఇంకా డాగ్స్కి ఉండే ఫుడ్ ఏదో చెత్త చెదారం దొరికితే చాలు. వాటికి నీళ్ళు దొరకట్లేదు పాపం. ప్రజెంట్ ఉన్న బాధ అదే. మరీ మూర్ఖంగా కొంతమంది ఎలా ఉంటారంటే ఆ వీధికి వెళ్ళి వాళ్ళు అలాగే చేయరు కదా, మనం ఏదో చేస్తున్నాము, ఫుడ్ పెడుతున్నాము, ఏదో చేస్తున్నాము, కామ్గా ఉండొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు చేయకపోతే మమ్మల్ని తిడుతున్నారు రివర్స్లో. ఏం మనుషులు మీరు, సిగ్గు లేదా, ఇలా చేస్తారంటే మేమేదో తప్పు చేసినట్టు, వాళ్ళేదో మంచి చేసినట్టు. తిక్కలో ఉన్నారండి. తిక్కలోళ్ళు
అంటే మినిమం జ్ఞానం లేదు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఒక 2 రోజులు ఒక రూమ్లో బంధించి తిండి పెట్టకుండా ఉంటే వాళ్ళకి ఆ బాధ అర్థమవుతుంది, మూగజీవాలు పడే బాధ. ఇక్కడ పెట్టకండి, అవి అలవాటు అయిపోతున్నాయి, పిల్లలకి అనేస్తున్నాయి. ఆకలితో ఉంటే మనకు ఆ బాధ అర్థమవుద్ది. ఫుల్లు తినేసి ఫుల్లు హ్యాపీ పడుకున్నోడికి అర్థం అవ్వదు ఆ బాధ ఏంటనేది. అర్థం చేసుకోవాలి నిజంగానే. ఇంకొక విషయం చెప్పాలండి, ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కటి రిక్వెస్ట్ చేస్తానండి. వేసవికాలంలో ఫుడ్ ఎక్కువ అవసరం, ఫస్ట్ విషయం. రెండో విషయం, ప్రజెంటు మనం పెంచే డాగ్స్, మనం ఫీడ్ చేసే డాగ్స్ సంఖ్య పెరిగిపోయింది, 200కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వాటర్ బౌల్స్ పెట్టాలి, వ్యాక్సినేషన్ చేయించాలి, డివార్మింగ్ చేయించాలి, సర్జరీలు చేయించాలి. ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన సహాయం మీరు అందించండి. నేను ప్రతి షార్ట్లో కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి పెడతాను కూడా, ఎందుకంటే అంతకన్నా నాకు స్కోప్ లేదు. నేను ఓన్గా అయితే అన్నీ చేయలేను. మీ అందరూ నాకు సపోర్ట్ చేయబట్టే ఈరోజు ఇంతవరకు వెళ్ళగలుగుతున్నాను నేను. ఎందుకంటే ఒకటండి, ఏ పని చేసినా ఏది చేసినా సరే దానికి ఆర్థికంగా ముడిపడి ఉంటుంది. ఏదైనా సరే అమౌంట్తోనే ముడిపడి ఉంటుంది, డబ్బులతోనే. ఫ్రీగా రాదు. డాగ్స్ మెడిసిన్ అన్నిటికన్నా కాస్ట్, మన మెడిసిన్ కన్నా కాస్ట్ అట్లవి చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. నాకు ఒక్కొక్క డాగ్ చూపించాలంటే మీరు కామ్గా ఉండకూడదు, మీ సపోర్ట్ మీరు నాకు అందించాలి. రెండోది, మీకు ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు నాకు కాల్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా దయచేసి 7036782506 ఆ నెంబర్కి చేయండి. ఓన్లీ ఫోన్పే మాత్రమే అవ్వట్లేదు ఆ నెంబర్కి, అందుకే వేరే నెంబర్ ఇచ్చాను, 8008782506 ఆ నెంబర్కి ఫోన్పే చేయండి. మీరు కాల్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా 7036782506 ఆ నెంబర్కి కాల్ చేయండి, రెస్పాండ్ అవుతాను. ఎవరైనా సరే హెల్ప్ చేద్దాం అనుకున్న ఫోన్పే అవ్వట్లేదంటే నాకు కాల్ చేసి అడగండి, నేను చెప్తాను మీకు ఎలా చేయాలి, ఏ నెంబర్కి చేయాలని చెప్తాను. అది పెద్ద విషయం కాదు. అవ్వట్లేదు డబ్బులు పంపిస్తానని కామెంట్ పెట్టకండి, నాకు కాల్ చేసి అడగండి, లేదా మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను, ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఇతను ఉన్నారు కదా, ఇతను వచ్చి బండి మీద కూర్చుని అతను రండి ఫీడ్ చేస్తుంటే, రండి మా దగ్గర కూడా మేము కూడా 3-4 డాగ్స్ ఫీడ్ చేస్తామని చెప్పారు. అంటే ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అతను చాలా ఎంకరేజ్ చేశారు. మనలాగే యానిమల్ లవర్ అతను కూడా 20-30 డాగ్స్ ఫీడ్ చేస్తానండి అని చెప్పాడు. మమ్మల్ని చూసి చాలా హ్యాపీ అయిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు. నుంచి అంత దూరం నుంచి వచ్చి డాగ్స్ ఫీడ్ చేస్తున్నారని ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారో షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు చాలా హ్యాపీ ఫీల్. ఇలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి మూగజీవాలు కొంతకాలం ఇంకెలా ఉన్నాయండి. నిజంగా కొన్ని డాగ్స్ చెప్తే నమ్మరు మీరు, ఫుడ్ పెట్టినా రావు దగ్గరికి. అంటే ఎంతో భయంతో ఉన్నాయి. అంటే ఎప్పుడో గతంలో వాటి మీద ఏదో దాడి జరిగి ఉండొచ్చు, ఊరకనే ఎందుకు భయపడతాయండి ఎవరైనా సరే. ఇది కొంతమంది చేసిన చిత్తకారిత పనుల వల్ల పాపం భయపడిపోతున్నాయి డాగ్స్. దయచేసి మీ విలువైన సపోర్ట్ని నాకు అందించండి. ఏదో వీడియో చూశాను స్కిప్ చేశాను బాగుందని కాకుండా నా వంతు నేను సహాయం చేస్తాను. మూగజీవాళ్ళకి తప్పకుండా అవి బతకాలి, హ్యాపీగా ఉండాలి. కొంతమందికి ఎలాగుంటుందంటే మనం చేయలేము హెల్ప్, కానీ ఎవరైనా హెల్ప్ చేస్తే మనం సపోర్ట్ చేద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కోసం కూడా ఈ వీడియో మీరు చూసి ఇగోండి, మా తరపున మీరు హెల్ప్ చేయడం చెప్పండి. మీ బర్త్డేస్ కానీ మీ మెమరబుల్ డేస్ కానీ మూగజీవాలని కడుపు నింపడానికి ఉపయోగించుకోండి దయచేసి. ఏదో వచ్చే మనం తినేసాము, మనమే హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనేది కాకుండా మనతో పాటు కొన్ని ప్రాణులు కూడా బతికే ఈరోజు కడుపు నింపుకున్నాయన్న సంతృప్తి వేరేగా ఉంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి. అది మనం 10 రూపాయలు మనం ఖర్చు పెడితే ఈరోజు మూగజీవాలకి రేపు 1000 రూపాయలు ఇస్తాడు దేవుడు తప్పకుండా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వీడియో చూశాక ఫుల్ వీడియో చూసాం అని చెప్పి నాకు మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ మీరు హెల్ప్ చేసేటప్పుడు మీరు నాకు సపోర్ట్ చేద్దాం అనుకునేటప్పుడు ఫోన్పే కానీ పేటిఎం ఏదైనా అవ్వకపోతే నాకు కాల్ చేయండి. మీ డౌట్స్ నాకు అడగండి. అడిగిస్తే నేను చెప్తాను ఏ విధంగా చేయాలని చెప్తాను, అప్పుడు మీరు హెల్ప్ చేయొచ్చు. దయచేసి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. మన ముందు చాలా టాస్కులు ఉన్నాయండి. ఏబీసీ ఆపరేషన్ చేయించాలి, వాటర్ బౌల్స్ పెట్టాలి, డివార్మింగ్ చేయించాలి, వ్యాక్సినేషన్ చేయించాలి. దయచేసి ఈ విషయాన్ని అన్నీ అర్థం చేసుకోండి. నెక్స్ట్ నా బండి అయితే కంప్లీట్ డ్యామేజ్ అయిపోయిందండి. ఇన్ని కిలోమీటర్లు తిరుగుతూ ఉంటే అంటే దానికి ఎవరు సపోర్ట్ చేయొద్దు, నేను జనరల్గా చెప్తున్నాను మీకు. దారుణంగా డ్యామేజ్ అయిపోయింది. మరి ఎంత డ్యామేజ్ అయిపోయిందంటే ఇంకా బ్రేకులు గట్టి ఏం పట్టలేదు. బ్రేకులు టైట్ చేసినా అవన్నీ అరిగిపోయాయి. ఎందుకంటే కిలోమీటర్లు తిరిగితే ఏమవుతుంది చెప్పండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సరే మన ఛానల్కి సపోర్ట్ చేయండి.
ప్రతి ఒక్కరు వీడియో చూశాక నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి నేను చూసాను ఫుల్ వీడియో అని కామెంట్ పెట్టండి. ఒకవేళ వీడియోలో ఎక్కడైనా తప్పుగా ఏదైనా మాట్లాడుంటే నన్ను క్షమించండి, ఏమనుకోకండి. మన ఛానల్ని మీరు ఆదరిస్తున్నారు కాబట్టే, సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ మూగజీవాల కడుపు నిండుతుంది. ఈ విషయాన్ని మీ అందరూ అర్థం చేసుకోవాలి.